ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి సినిమా పిచ్చ మన దగ్గరే ఉంటుంది. సినిమా థియేటర్లో టిక్కెట్లు పెంచితే అది గొప్పగా, తగ్గిస్తే తప్పుగా భావించేటటువంటి విచిత్రమైనటువంటి జాడ్యం కూడా మన దగ్గరే ఉంటుంది. ఇక్కడున్న యంగ్స్టర్స్కు ఉన్నటువంటి ఆ పిచ్చని క్యాచ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అది పెద్దవాళ్ళకు కూడా పాకినట్టుంది. సినిమా టిక్కెట్టు రూ. 150 ఉంటే వామ్మో, రూ. 250 ఉంటే వాయ్యో అంటే, రూ. 100 టిక్కెట్ అయితే ఓకే అంటే, లేదు లేదు పెంచమని చెప్పి కోరేది ఒక ఎత్తు అయితే, బ్లాకుల్లో అమ్ముకోవడం కాదు, వేలాలు అన్నటువంటి ఒక కొత్త పేర్లు పెట్టి అభిమానులు తమని తాము హీరోయిన్లకి దగ్గరోళ్ళ కింద ప్రొజెక్ట్ చేసుకోవాలనుకున్నారు. లేకపోతే ఆ ఏరియాలో గొప్ప వాళ్ళ కింద చాలామంది చేసుకోవడానికో తెలియదు, కానీ వేలాలు వేసుకుని టిక్కెట్లు కొనడమైనటువంటి ఒక వింత జాడ్యం ఆంధ్రప్రదేశ్లో దాపురించింది. తాజాగా చిరంజీవి నటించిన మనశంకర్ వరప్రసాద్ గారు చిత్రం ప్రీమియర్ షో మొదటి టిక్కెట్టు మోకా సుబ్బారావు అనే అబ్బాయిని 1,11,000కి దక్కించుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వెంకటరమణ థియేటర్ దగ్గర చిరంజీవి యువత ఆధ్వర్యంలో మంగళవారం వేళ నిర్వహిస్తే బీజేపీ జిల్లా మాజీ ప్రధాన గారి మోకా సుబ్బారావు దీన్ని అత్యధిక ధరకు పాడుకున్నారు. నగరం చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కి అందజేస్తాను అభిమాన సంఘం నాయకులు చెప్తున్నారు. ఇదేం విచిత్రం, వింత అర్థం కావట్లేదు. ఇట్లాంటి వాటి వలన ప్రయోజనం ఎవరికి అర్థం కాదు.